నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే మనల్ని దర్శిస్తూ ఎంతో అద్భుతంగా దేవుడు మనల్ని ఒక వాక్కు నుంచి బలపరుస్తూ ఉండగా, ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమవును. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు బలహీనులు కావద్దు, మీ కార్యం సఫలం చేసే పని నాది అని దేవుడే సెలవిస్తూ ఉండగా, మీరు శక్తిహీనులైనా బలహీనులైనా, జ్ఞానం లేకపోయినా, ధనం లేకపోయినా, పేరు లేకపోయినా, పదవి లేకపోయినా, మీకంటూ ప్రేమించేవారు లేకపోయినా, బంధు బలగం లేకపోయినా, మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు మీకు ఎవరూ లేకపోయినా, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న బలమైన వాక్కు, నేను మీకున్నా కాబట్టి ఏ విషయంలో అయినా మీరు ధైర్యం వహించండి, మీరు చేసే పనికి నేను తోడై ఉండి దానికి విజయాన్ని ఇచ్చి అందరూ పడే విధంగా నేనే మీకు సహాయం చేయబోతున్నాను. ఎందుకంటే ఇది మనుషుల ద్వారా కాదు, కానీ నా ద్వారా జరుగుతుందని, నా నామానికి నేను మహిమ కలిగే విధంగా తెచ్చుకునే విధంగానే నేను మీ పక్షాన యుద్ధం చేయబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉండగా, ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళు. నీ కార్యాలన్నీ దేవుడే సఫలం చేస్తూ విజయోత్సాహంతో నిన్ను నడిపించబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాగ్వచనాన్ని బిడ్డ పట్ల రూఢిపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడతాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.